ఇంతకీ అదెక్కడా? రాలేదు. నేను ముందే చెప్పానా అది రాదని? నాకు తెలుసు అది నిన్ను మాయ చేస్తుందని. మాయా లేదు, మ్యాజిక్ లేదు, మంగ తప్పు కూడా ఏం లేదు. అవును, దాని తప్పేం లేదు. తప్పంతా నాదే. దాన్ని గుడ్డిగా నమ్మిన నిన్ను నేను స్టూపిడ్లా నమ్మడం నా తప్పే, అంతే కదా? దాన్నెందుకు వదిలేసి వచ్చావు మామ్? సీరియస్ అవ్వకు బేబీ. జై వాళ్లే మంగని లాక్ చేశారు. నేను కూడా తీసుకురాలేని పరిస్థితి. ఫోర్స్ చేస్తే బాగుండదని వచ్చేశాను. అంటే నేను బాధపడినా నీకు పర్వాలేదన్నమాట? అదేం లేదు బేబీ. మంగ ఈ నైట్కే ఎలాగోలా వచ్చేస్తానంది. అది రాదు. రప్పించే రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే? అవును, మంగ వాళ్ళ మదర్ని నువ్వు కిడ్నాప్ చేసి టార్చర్ పెడుతున్నావట. ఎందుకు బేబీ? చెరుగ్గడల్ని పట్టుకుని జ్యూస్ ఇమ్మంటే ఇస్తుందా మామ్? మిషన్లో పెట్టి తిప్పితే జ్యూస్ దానంతటా అదే వస్తుంది. కానీ మంగ వాళ్ళ మదర్ని టార్చర్ చేయడం కరెక్ట్ కాదు బేబీ. మంగ మన మాట వింటుందంటే అది తన మదర్ కోసమే. గదిలో బంధించి కొడితే పిల్లైనా ఎదురు తిరుగుతుంది. వాళ్ళమ్మని బాధ పెడితే మంగ మాత్రం ఊరుకుంటుందా? అలాగని మదర్ని వదిలేస్తే మంగ అస్సలు మాటినదు. దీన్ని అడ్డు పెట్టుకునే దాన్ని సాధించాలి. మంగ వాళ్ళమ్మని వదిలేసి అదే మనకి సేఫ్. వదలను. అదిక్కడున్న విషయం కూడా నీకు చెప్పను. అప్పుడే నాకు సేఫ్. మంగతో కాస్త మంచిగా ఉండు బేబీ. అట్లీస్ట్ ఆ పెళ్ళయ్యేంత వరకు. ఓకే మామ్. ఇంతకీ ఆ మంగను జై వాళ్ళు ఎందుకు లాక్ చేశారు? ఈ రోజు అక్కడ హోలీ ఫెస్టివల్ జరుపుకుంటున్నారట. హోలీ సంబరాలు జరుపుకుంటున్నారా? చెప్తా. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు. గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు. వదలండిరా, నన్ను తీసుకెళ్తారేమిట్రా మీరు? వదలరా, కొండ ముచ్చి వదవా. హోలీ ఆడుకోమని నేను మీకు పర్మిషన్ ఇస్తే నాతో ఆడుకుంటారేమిట్రా? ఈ రంగులన్నీ పోయేలా ఉతకాలంటే నా మీనాక్షి చేతులు నొప్పి పడి చచ్చి పడిపోతాయి. నిక్కు మళ్ళీ వదవలారా. లేదండి, చూసారా సార్ మన వదవాయిలను రంగులు తెల్ల నింపేశారు. కలర్ఫుల్ గా ఉన్నా కచేరి. ఏమి కలర్సో ఏమిటో మనది కాని కల్చర్ ని రాసు పోసుకుంటున్నారు. హోలీ మన కల్చర్ కాదని ఎవరు చెప్పారు చరి? ఈ ఫెస్టివల్ హిస్టారికల్. ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. సమ్మర్ స్టార్టింగ్ లో స్కిన్ డిసీజ్ రాకుండా రంగులు పూసుకోవటమే ఈ సెలబ్రేషన్ వెనుక ఒక సైంటిఫిక్ రీజన్. ఓహో, అయితే అంత హిస్టరీ అని లాజిక్ లో ఉన్నాయన్నమాట. అయితే మీరు నిత్యా మేడం కూడా రంగులు పూసుకోవాల్సిందే. చూసుకువెళ్ళరా వెదవా. బావా, నేను కూడా నీకు రంగులు పోయినా? నో నో, నిత్య మాత్రమే నాకు పుయ్యాలి. నేను నిత్యకు పుయ్యాలి. మరి ఇంకెందుకు ఆలస్యం సార్, మీరు వెళ్ళండి. ఇప్పుడే కదా నాకు రంగులు పూశారు, మళ్ళీ ఎక్కడ తీసుకుపోతున్నారు? వద్దండి. వద్దండి. అయ్యో వద్దండి. అయ్యో.
వదలమంటే వదలమండి. ప్లీజ్ అండి. నో వే. మిమ్మల్ని ఏయ్, ఏంటి స్వప్న అలా ఉన్నావు? నా బతుకే అలా తయారైంది. ఏమైందే? అటు చూడు. బావ నాతో హోలీ ఆడడట, దానితోనే ఆడతాడట. దాని గురించి మర్చిపో. అది నా కళ్ళ ముందు బావతో ఆడుతుంటే ఎలా కళ్ళు మూసుకోను? నువ్వు కళ్ళు మూసుకోనక్కర్లేదు, అదే కన్ను మూసేలా చేయబోతున్నాను. ఇంతమందిలో ఎలా చేస్తావు? నువ్వు ఒకసారి అటు చూడు. ఎక్కడికి మోసపోతున్నారా? ఓరి మీ అమ్మ కడుపులు వాడా, దించండి రా, దించండి. ఓహో, ఈ రంగులన్నీ కడుగుదామని తీసుకొచ్చారా? జాలి ఎక్కువేరా అదహలారా మీకు. ఓ, ఏమిట్రా, చంపేస్తారా చంపేస్తారా నన్ను, మిమ్మల్ని ఇద్దరిని? స్వప్న, హోలీలో అదొక ఆట. నీటిలో తలపెట్టి ఎంతసేపు ఊపిరి బిగబట్టి ఉండగలరనేదే ఆ ఆట. అవి కదా అల్లవరా, ఇక చాలా ఆపండ్రా, ఊపిరి అడగి చచ్చిపోతాను. నిత్య నా తొట్టిలో ముంచి ఊపిరాడకుండా చంపేద్దాం. హోలీ సంబరాలు వికటించి ప్రాణం పోయిందని అందరూ అనుకుంటారు. మనపై ఎవ్వరికీ అనుమానం రాదు. ఎలా ఉంది? త్వరగా దాన్ని చంపే మమ్మీ. వద్దండి. ఇంకేం కాలేదు. అమ్మా నిత్య, నిత్య, నీకేం కాలేదు కదమ్మా? లేదు బామ్మగారు, నాకేం అవుతుంది, నాకేం కాదు. అరే, ఇదేంటి ఇలా నిల్చున్నారు? రండి అందరూ ఆడుకుందాం. ఏం కాకూడదు, నీకేం కాకూడదమ్మా. పెద్దావిడ ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నారు? ఏయ్! నిత్య, ఎంతసేపు జైతోనేనా? మాతో ఆడవా? అయ్యో, ఎందుకు ఆడను పిన్ని గారు? ఇదిగో నిత్య, అక్కడ ఒక ఆట జరుగుతోంది, ఆడుకుందామా? ఆ. పద. ఇదే మాట. నిత్య, నువ్వు నీటిలో మునిగి ఎంతసేపు ఉండగలవు? హా, ఎంతసేపైనా ఉండగలను. ఎంతసేపు ఉండగలవో చూస్తాం. మునుగు. నాతోనే పందెమా? అయితే చూడండి, నాతో పెట్టుకుంటే తార్మార్ తక్కడ మారే.
స్వప్న, ఎవరి గొడవలో వాళ్ళున్నారు. దీన్ని చంపడానికి ఇదే సరైన సమయం. ఇది తల ఎత్తకుండా అలాగే ముంచి పట్టుకుందాం. ఏంటి బామ్మగారు, ఏదో కంగారుగా ఉన్నారు? ఏమైంది? ఎందుకో గాని మనసు ఆందోళనగా ఉందమ్మా. ఏదో కీడు శంకిస్తోంది. అందరం సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాం. ఎవ్వరికీ ఏమీ కాదు. మీరు నిశ్చింతగా ఉండండి. నా బాధ అందరి గురించి కాదమ్మా, నిత్య గురించి. బామ్మగారు ఎక్కడికి? ఏం చేస్తున్నారు మీరు? ఏంటి జేజీ ఇలా చేసావు? చూడు, నువ్వే నిత్యను ఓడించావు. ఓడించడం ఏంటి? నిత్యనేం చేయాలనుకుంటున్నావు? ఇది ఆటమ్మమ్మా. నీటిలో తలపెట్టి ఎంతసేపు ఉండగలరనేది ఆట. ఇదే మాట చావుతో చెలగాటం ఆడుతున్నారా? వెళ్ళండి. నిత్య, ఎలా ఉందమ్మా? ఎప్పుడు నువ్వు ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడకమ్మా. నా గుండె ఆగిపోయినంత పని అయింది. వెళ్ళు, వెళ్ళి తల తుడుచుకో అమ్మా. వెళ్ళు. బామ్మగారు, వాళ్ళు నిత్యనేమైనా చేస్తారేమోనని భయపడుతున్నారా? వాళ్ళు అసూయపరలే కాని హంతకులు కాదు. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో పొంచి వస్తుందో ఎవరికి తెలుసు? మనం నిత్యను 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండాలి. ముసల్దో మూలన పడుండక మన ప్రాణంతా పాడు చేసింది. లేదంటే ఈ పాటికి దాని శవం లేచేది. ఇలా ఓడిపోవడం మనకు కొత్త కాదు కదా మమ్మీ. డోంట్ వరీ, నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఏంటది? నీరు చేయలేనిది నిప్పు చేస్తుంది. నిప్పా?
రైట్ టైంకి వచ్చాను. జై 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 ఎక్కడా? ఏంటే ఇందాక నీరన్నావు నిప్పన్నావు, ఏంటి రంగులతో వచ్చావు? ఇవి వట్టి రంగులు కాదు మమ్మీ, భాస్వరం కలిపిన రంగులు. అంటే వీటికి వేడి తగిలితే మండిపోతాయి. ఈ రంగులను ముందు నిత్యపై చల్లుదాం. ఆ తర్వాత ఈ భూతద్దంతో దాని వంటిపై సూర్యకిరణాలు పడేలా చేద్దాం. సన్ రైజ్ పడిన కొన్ని క్షణాలకే ముందు దాని బట్టలు, ఆ తరువాత దాని ఒళ్ళంతా కాలిపోతుంది. అందవికారంగా మారి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది. సూపర్ ప్లాన్ వేసావే. పద పద, ఆ నిత్య ఎక్కడుందో కనిపెట్టి దాని ఒంటి మీద ఈ రంగులేద్దాం. పద స్వప్న, పద. హ్యాపీ హోలీ జై. ఇందాక టచ్ చేస్తే టచ్ మీ నాట్ అన్నావు, ఇప్పుడేమో వచ్చి హగ్ ఇస్తున్నావు. వాట్ హ్యాపెండ్ టు యు నిత్య? ఈ హోలీకి నేను ఇస్తున్న గిఫ్ట్ జై. మరి ఇందాక రూమ్ లో కిస్ అడిగితే పారిపోయావు. ఇప్పుడు ఇవ్వనా? ఇంతమందిలోనా? సడన్ గా ఇంత ధైర్యం వచ్చిందేంటి నీకు? ఇది ధైర్యం కాదు జై, లవ్. నీకు నిజంగా స్పిట్ పర్సనాలిటీ ఉంది నిత్య. ఒక్కోసారి ఒక్కోలా ఉంటావు. కమ్ ఆన్ జై, ఎంజాయ్ దిస్ హోలీ. డాన్స్ చేద్దామా?